శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది. అందులో గురుగ్రహం ఈ మార్చి నెల 11వ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది. అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్చి నెల 1వ తారీఖున శుక్రగ్రహం, ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం, అది కొన్ని రాశుల వారికి మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి 26 నుంచి ఇంచుమించు మార్చి 21వ తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది. సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద, షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం, ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి, అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది. అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి 25 రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మార్చి నెల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రధానంగా ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి, అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం, ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది. స్వస్తి. ఈ వీడియోలో మనం తులారాశి వారికి 2026 మార్చి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఈ నెల 25వ తారీఖు వరకు ప్రయాణించడం జరుగుతుంది. మరి ఎవరైతే తులారాశిలో సెలబ్రిటీ రంగానికి, అంటే సినిమా ఫీల్డ్కి కానీ, టీవీ మీడియా రంగానికి కానీ, లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్స్ అయినా, మోడల్స్ అయినా, బ్యూటీ కంటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళైనా, వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క శ్రమకు తగిన ఫలితం, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం 100కి 100 ఫలిస్తుంది. వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక వ్యవస్థని స్థాపించాలనే మీ ఆశయం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. కొంతమంది ఏదైనా రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు, సినిమా రంగంలోకి ప్రవేశించవచ్చు, కొత్తగా ఉద్యోగంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా అనూహ్యంగా ఒకేసారి మీకు గుర్తింపు రావడం జరుగుతుంటుంది. చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కూడా
చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడి కొత్తగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీకు అనుకూలమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ తులారాశి వారు ఏదైనా ఒక ఉద్యోగం లేదంటే ఒక సినిమాలో యాక్ట్ పలానా పోర్షనే కావాలి, లేదంటే పలానా పర్టికులర్గా ఒకే దానికోసం ప్రయత్నం చేస్తూ మిగతా చిన్న చిన్న అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఈ తులారాశి వారు ప్రస్తుతం మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే కంప్లీట్గా నెక్స్ట్ టైం మీకు మంచి అవకాశం రావడం జరుగుతుంది. అంటే ముందుగా మీరు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక ఈ సమయంలో ఒక సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ రావడం జరిగింది, మీరు హీరోయే అనుకుంటారు కానీ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది, కంప్లీట్గా దాన్ని చేసి రుజువు చేసుకుంటే తర్వాత మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే కంప్లీట్గా మీకు మంచి నేమ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో ఉన్నా, రాజకీయ రంగమా సినిమా రంగమా, ఏదైనా సక్సెస్ మాత్రం ఈ నెలలో మీకు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా విదేశ ప్రయత్నాలు, అంటే 9వ స్థానంలో గత కొంతకాలంగా వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు విదేశాల కోసం ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాలు ఏదో వీసాయో పాస్పోర్టో దానికి సంబంధించింది ఫైనల్గా రిజెక్ట్ అవ్వడం, మీకు మీరే ఆగిపోవడం, ఈ విధంగా ఇబ్బంది పడుతున్నవారు ఈ నెల 11వ తారీఖున గురువు రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అంటే 9వ స్థానం, తృతీయాధిపతి 9 అంటే దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ ప్రయత్నాలు కంప్లీట్గా ఫలిస్తాయి. ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ మార్చి 11 తర్వాత మీ ప్రయత్నాలు ప్రారంభిస్తే అనుకూలం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, వృద్ధులు, తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంతానాన్ని మీరు చూడటం కానీ, మీరు కలవడం కానీ, వాళ్ళు మీ దగ్గర రావడం కానీ మొత్తం మీద ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఏదైనా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. వ్యక్తిగతంగా మీకు కూడా ఒక గురువు హోదా లాంటిది లభిస్తుంది. అంటే ఒక బాస్గా మీరు ఏ రంగంలో ఉంటే దాంట్లో టాప్ ర్యాంకింగ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉంటూ గురుగా, మీరు సినిమా రంగంలో ఉంటూ డైరెక్టర్గానో హీరోగానో మీరు చిరస్థాయి గుర్తింపు అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ మరి 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు కుజుడు, రవి, ఈ బుధ, శుక్రులు ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను, జోదం ఇటువంటి విషయాలకి చాలా దూరంగా ఉండడం మంచిది. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో రాంగ్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే పెళ్లి విషయంలో గతంలో మీరు తీసుకున్నటువంటి ఏదైనా ప్రేమ వివాహంలో ఉన్న కానీ, ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళు కానీ, పరస్పరం ఇష్టపడుతున్న వాళ్ళకి ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కొన్ని కొత్త అవకాశాలు, కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏదైనా వృత్తిపరమైనటువంటి చేంజెస్ ఈ సమయంలో రావడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు లాంటి వారికి మళ్ళీ మార్చి 15 తర్వాత రవి 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొంతవరకు ప్రమోషన్ కానీ, హోదా పెరగడం కానీ, అలాగే అధికార హోదా రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి, బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. రాశి, లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి 1 నుంచి 20వ తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి, ముఖ్యంగా వివాహం, అలాగే ఉద్యోగం. ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం 3 వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం ఒక 3 శుక్రవారాలు, అంటే మనకి 1వ తారీఖు నుంచి 25లో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో, అంటే సూర్యాస్తమం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారు, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 6 మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు, అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి,
చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి 6 గులాబీ పువ్వులు, అలాగే ఒక 600 గ్రాములు స్వీట్ మాట, అంటే శనగపిండితో చేసింది, అది మైసూర్ పాక, బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక 600 గ్రాముల స్వీటు, 6 గులాబీ పువ్వులు, అలాగే 6 నాణ్యాలు ఏమన్నా అంటే 10 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి, ఒక 6 నాణ్యాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి. ఆటోమేటిక్గా ఈ 3 వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక 15 నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రము, కనకదార స్తోత్రం ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం, ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 99% ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి, ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది. ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది. అంటే ఏదో ఖర్చులు ఆ విధంగా ఈ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ 3 శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి. ఈ 3వ వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా, అంటే ఇది కేవలం శుక్రుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది. అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు, సాంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి. అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి, ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది.